సో పేరెంటింగ్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమనుకుంటున్నారు మీరు? ఇలా ప్యాంపర్ చేయడం అని అనుకుంటున్నారా? ప్యాంపరింగ్ అంటే యాక్చువల్గా పిల్లలు 4 స్టేజెస్లో పెరుగుతారండి. ఫస్ట్ స్టేజ్ ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, అంటే ప్రతి చిన్న విషయానికి ఏడవటం. దీనికి కారణం ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ నవ్వటం నేర్పరండి. ఓకే, అంతేనా? చూడండి ఒకసారి, ఒక వియ్యాల్లో పాప ఏడుస్తుంది, వంటింట్లో పని చేసుకుంటున్న అమ్మ వచ్చి ఊపేసి వెళ్ళిపోతుంది, మళ్ళీ పని చేసుకుంటూ ఉంటుంది, లేదా టీవీ చూస్తూ ఉంటుంది. ఈ పాపకి భాష రాదు, మరి అమ్మని దగ్గరికి పిలవాలంటే ఏం చేయాలి? ఏడవాలి. ఎప్పుడైనా సరే పాప నవ్వుకుంటున్నప్పుడు తల్లి వచ్చి ఎప్పుడు పలకరించిందండి. ఆవిడికి ముద్దు వచ్చినప్పుడు వెళ్తుంది తప్ప పాపకు కూడా తల్లి ముద్దు వస్తుంది అప్పుడప్పుడు అన్న విషయం తెలియదు. అలాగే ఏడుపు నేర్పుతుందండి. నీకు ఎప్పుడు నేను కావాల్సి వచ్చినా ఏడుస్తూ ఉండు అనే విషయం ఇండైరెక్ట్గా పిల్లలకి తల్లి తండ్రి నేర్పుతుంది. తండ్రి కూడా అంతే, తమకు ముద్దు వచ్చినప్పుడే వెళ్తారు. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్ని ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే అంటారు. అసలు ఈ స్టేజ్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలని అంటారు? ఇది ఓవర్కమ్ అవ్వాలంటే అసలు ఫస్ట్ న్యూక్లియస్ పేరెంటింగ్ గురించి మాట్లాడాలండి మనం. ఏంటి అసలు న్యూక్లియస్ పేరెంటింగ్? అంటే ఇంతకుముందు హెచ్ఏఎఫ్లు ఉండేవి, హిందూ జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి. ఒక తాతగారు, మామగారు, బాబాయ్ అందరూ ఉండేవారు. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరే ఉండిపోతున్నారు. ఈ న్యూక్లియస్ పేరెంట్స్లో వీలైనంత పిల్లలకి ఇవ్వాలి అనే ఫీలింగ్ ఉంది. ఈ ఏడుస్తున్నప్పుడు కొంచెం ఎత్తుకొని తిప్పరాదా అంటాడు తండ్రి. తను ఎత్తుకొని తిప్పచ్చు కదా. సో డిపెండెంట్ ఆన్ మదర్. నా బాధ్యత, పిల్లల బాధ్యత నాది ఒక్కడిదే కాదు, ఇద్దరిది అనే ఫీలింగు ఈ మగవాడు తెలుసుకోవాలండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, పిల్లలు నవ్వుతూ ఉండి ఆడుకుంటున్నప్పుడు ఎక్కువసేపు వాళ్ళతో గడపాలండి. ఏడుస్తున్నప్పుడు వాదార్చడం బాధ్యత, నవ్వుతున్నప్పుడు గడపడం లవ్. ఈ పాయింట్ తెలుసుకుంటే ఈ ఫస్ట్ స్టేజ్ నుంచి పిల్లలు బాగా తొందరగా బయటకు వస్తారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా కూడా ఇప్పుడు పిల్లల్లో ఈ రకమైనటువంటి భావాలు ఎక్కువైపోవడానికి రీజన్ ఫస్ట్ స్టేజ్ నుంచి కరెక్షన్ చేసుకున్నట్లయితే దీన్ని ఓవర్కమ్. ఆ సెకండ్ స్టేజ్ చాలా డేంజరస్ స్టేజ్ అండి. ఆ స్టేజ్ నుంచి ఆ స్టేజ్లోకి వెళ్ళకుండా పిల్లలు ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్కి వెళ్తే చాలా బాగుంటుంది. 4th స్టేజ్ అంటే ఐ ఆమ్ ఓకే, యువర్ ఓకే, నేను బాగున్నాను, నువ్వు బాగున్నాను.